హాయ్ గైస్, వెల్కమ్ టు TFI బానిసా. ఇవాళ నేను మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చేసాను. ఏంటంటే సౌత్ ఇండియన్ సినిమాస్ అంటే అందరి మైండ్ లో మాస్ బడ్జెట్ మూవీస్, స్టార్ హీరోస్, బిగ్ సెట్స్ అనే ఇమేజ్ ఉంటది. కానీ ఇవేవి కాకుండా ఆడియన్స్ మూవీ థియేటర్ కి రారు అనుకున్న టైంలో లో బడ్జెట్స్ తో వచ్చి ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ టాక్ అందుకున్న కొన్ని మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఇక టాపిక్ లోకి వెళ్లే ముందు ఛానల్ కొత్తగా విజిట్ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్లీ లిటిల్ హార్ట్స్ మూవీతో స్టార్ట్ చేద్దాం. ఇక ఈ ఇయర్ సెప్టెంబర్ లో రిలీజ్ అయిన ఈ రొమాంటిక్ కామెడీ బడ్జెట్ మాత్రం జస్ట్ 2 కోట్లే భయ్యా. అన్నోన్ ఫేసెస్ తో స్టార్ట్ అయిన ఈ మూవీ యూత్ కి చాలా కనెక్ట్ అయింది. స్టూడెంట్ లైఫ్, ప్రేమ, స్మాల్ ఎమోషన్ స్క్రీన్ మీద చాలా నేచురల్ గా చూపించడం ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది. ఇక ఈ మూవీకి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవడంతో 2.0 CR తో తీసిన ఈ మూవీ అరౌండ్ 34 CR కంటే ఎక్కువ గ్రాస్ కలెక్ట్ చేసింది. ప్రొడ్యూసర్స్ కి అండ్ కొత్తగా యాక్ట్ చేసిన మౌలీకి పెద్ద సక్సెస్ అనే చెప్పాలి. ఇక నెక్స్ట్ టూరిస్ట్ ఫ్యామిలీ. ఈ మూవీ ఈ ఇయర్ మేలో రిలీజ్ అయింది. శశికుమార్, సిమ్రాన్, యోగి బాబు లాంటి క్యాస్ట్ తో చేసిన ఈ మూవీ బడ్జెట్ అరౌండ్ 7 కోట్లు మాత్రమే. కానీ ఫ్యామిలీ థీమ్, కామెడీ, ఎమోషన్ టచ్ తో ఆడియన్స్ ని బాగా కనెక్ట్ అయ్యేలా చేసింది. ఓవర్సీస్ లో కూడా మంచి డీసెంట్ ఓపెనింగ్స్ అందుకుంది. ఈ మూవీకి మౌత్ టాక్ బాగా పనిచేసింది. ఇక 7 కోట్లతో తీసిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 90 కోట్లు కలెక్ట్ చేసి 2025 లో బిగ్ సర్ప్రైజ్ హిట్ అయింది. నెక్స్ట్ మూవీ కుటుంబస్థాన్. ఈ మూవీ జాన్ లో రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 8 crores మాత్రమే. ఇక ఈ మూవీలో మణికందన్, మేఘనా లీడ్స్ గా ఉన్నారు. ఫ్యామిలీ రిలేషన్షిప్స్, హస్బెండ్ వైఫ్ ఇష్యూస్ సింపుల్ గా చూపించడం వల్ల మిడిల్ క్లాస్ ఆడియన్స్ కి చాలా క్లోజ్ గా అనిపించింది. రిలేటబుల్ సీన్స్, కామెడీ మూమెంట్స్ ఆడియన్స్ కి ఎంగేజ్ చేశాయి. 8 CR తో తీసిన ఈ మూవీ అరౌండ్ 28 CR కలెక్ట్ చేసింది. క్లీన్ హిట్ లిస్ట్ లో నిలిచింది. ఇక మా నెక్స్ట్ మూవీ వచ్చేసి మలయాళం ఇండస్ట్రీ నుండి రేఖా చిత్రం గురించి చెప్పాలంటే జనవరి 1st వీక్ లో రిలీజ్ అయింది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో ఆసిఫ్ అలీ, అనేశ్వర రంజన్ లీడ్స్ తో 6 CR బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, మిస్టరీ ఎలిమెంట్స్ వల్ల ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది. వర్డ్ ఆఫ్ మౌత్ చాలా స్ట్రాంగ్ గా వెళ్లడం వల్ల 6 కోట్లతో తీసిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 57 కోట్లు కలెక్ట్ చేసి మంచి రీచ్ అయ్యి మలయాళం సినిమాకి ఒక ప్రౌడ్ మూమెంట్ అయింది. ఇంకా మా నెక్స్ట్ మూవీ వచ్చేసి ఇంకో మలయాళం సూపర్ హిట్ మూవీ జింకానా. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ బడ్జెట్ అరౌండ్ 12 కోట్లు మాత్రమే. కానీ నేటివిటీ, లోకల్ ఫ్లేవర్, స్పోర్ట్స్ సెంటిమెంట్ ఆడియన్స్ కి చాలా బాగా కనెక్ట్ అయ్యాయి. 12 కోట్లతో తీసిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 50 crores కలెక్ట్ చేసి మంచి సక్సెస్ అందుకుంది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మహావతార్ నరసింహ. జూలై 25th రిలీజ్ అయిన యానిమేటెడ్ మైథాలజికల్ ఫిలిం ఇండియన్ సినిమాలో న్యూ చాప్టర్ రాసింది. మైథాలజికల్ స్టోరీ స్క్రీన్ మీద చూడాలనే ఆసక్తి ఇండియాలో చాలా మందికే ఉంది. క్లీన్ ప్రొడక్షన్స్ అండ్ హొంబేలా ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ ప్రాజెక్ట్ యానిమేషన్ క్వాలిటీ అండ్ గ్రాండ్ విజువల్స్ వల్ల ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చేసారు. చాలా మందికి 3D యానిమేటెడ్ వర్షన్స్ చూడడానికి ఇంట్రెస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. చాలా తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 300 కోట్ల కలెక్షన్ కి రీచ్ అయ్యి ఇండియన్ యానిమేషన్ లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. మైథాలజీ అండ్ యానిమేషన్ ఎక్స్పీరియన్స్ అనే కాంబినేషన్ వల్ల ఈ సక్సెస్ పాసిబుల్ అయిందనే చెప్పాలి. సో ఫ్రెండ్స్, సినిమా సక్సెస్ కి స్టార్ హీరో, పెద్ద బడ్జెట్ కావాలని ఏమి ఉండదు. స్టోరీ, ఎమోషన్స్, కంటెంట్ కరెక్ట్ గా ఉంటే చిన్న బడ్జెట్ మూవీస్ కూడా పెద్ద మ్యాజిక్ క్రియేట్ చేస్తాయి. 2025 లో వచ్చిన ఈ మూవీస్ ప్రూవ్ చేశాయి. మరి మీకు ఈ లిస్ట్ లో ఫేవరెట్ సినిమా ఏంటి? కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా అలా కొట్టేయండి. థ్యాంక్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. మీ TFI బానిసా.